అమ్మో సచిలో లేచాడు. అమ్మో దెయ్యం, అమ్మమ్మ దెయ్యం. నేను దెయ్యాన్ని కాదురా, నేను బతికే ఉన్నాను రా. నువ్వు చచ్చిపోయా కదరా? అవును చచ్చాను రా. తీరా పైకి పోయేసరికి యమలోకం గేట్లు మూసేస్తారు. పాపులకు ప్రవేశం లేదు, తిరిగి పో అన్నారు, వచ్చేస్తారు. అలాగా? ఇది ఎక్కడ అన్యాయం అండి ఇన్స్పెక్టర్ గారు? చివరికి మీరు కూడా నన్ను డౌట్ చేసేస్తున్నారు. నేను డౌట్ చేయడం వాళ్ళు మీ మీద రిపోర్ట్ ఇచ్చారు. ఇవ్వనివ్వండి, పురుగులు పడిపోతారు. ఊళ్ళో ఉన్న తగాదాలను బట్టి వాళ్ళు అలా డౌట్ పడి ఉండొచ్చేమో గాని ఇన్స్పెక్టర్ గారు, సత్యం నా బిడ్డలాటోడు. అసలు సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనే ఫిలాసఫీ ఉండి నేను. అదీగాక సత్య ప్రమాణకంగా నా మైండ్లో ఉన్నది మీకు చెప్పేస్తున్నాను. ఆడికి నా కూతుర్నిచ్చి చేసి ఇల్లరకం తెచ్చుకోవాలని ఎంతో అనుకున్నాను. ఇలా జరిగిపోయింది. అప్పటి నుంచి నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్. మరేనండి ఫోను. హలో, అవును, పోలీస్ డాగ్స్ కావాలన్నాను. ఎప్పుడు? సాయంకాలానికి వచ్చేస్తున్నాయా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బరయ్య గారు, పోలీస్ డాగ్స్ వచ్చేస్తున్నాయి. రేపు సాయంత్రానికి అసలు విషయం బయటపడిపోతుంది. అమ్మ, ఎంత చల్లటి మాట చెప్పారు ఇన్స్పెక్టర్ గారు. ఇక మాకే దిగులు లేదు. ఒరేయ్, పోలీస్ కుక్కలు వచ్చేస్తున్నాయి, వెళ్దాం పద. వెళ్ళొస్తా ఉండండి. అయ్యాడు, ఏంటి ఎలా ఉన్నారు? ఇది ఎలా ఉండమంటావురా? పీకల మీదకి వచ్చింది. ఆ వేళ శాస్త్రి గారు శవాన్ని మాయం చేసేదాకా ఓపిక పడితే పోయేదా? పాటేద్దాం నా ప్రాణం తీసావు. మీరే కదండి పాటేద్దామన్నారు. ఎవరంటే ఏంలే, పోలీస్ కుక్కలు వచ్చేస్తున్నాయి. అయ్యారు, ఆ శవాన్ని బయటికి తీసి ఏం చేస్తావు? అయ్యా, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఎవరు? అయ్యా, గారు తమరేనా అండి? నేనే. నువ్వెవరు? పేరు సుందరం, ఊరు నాగాయపాలెం. సీతమ్మ గారు లేరు, మీ దూరపు చుట్టం, ఆవిడ గారి కొడుకుని. అలాగా, వెళ్ళరా. నీ పేరు? సుందరం అండి. ఓ, సీతమ్మ కొడుకువా? అవునండి. మీ అమ్మ చచ్చిపోయినట్టుంది కదూ? అవునండి, చచ్చిపోయిందండి. మా అమ్మని ఎవరో చంపేశారండి. అప్పుడు నేను చిన్న పిల్లవాడినండి. భయపడి అలా 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 అడవుల్లోకి పారిపోయానండి. ఆ తర్వాత పెరిగి పెరిగి ఇంత వాడిని అయ్యానండి. సరే, నీ పేరు సుందరమా? అవునండి. సత్యం కాదు? కాదండి. వాడెవడండి? వాడెవడైతే నీకెందుకు, నువ్వు సత్యం కాదు కదా. కానండి. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? పెద్దలు ఏదైనా పనిపిస్తారేమోనని. ఏం పని చేయగలవు? మీరు చెప్పింది ఏదైనా చేస్తానండి. దొక్క శుద్ధి ఉందండి, లెక్కలు కడతానండి, వడ్డీలు వేస్తానండి, పొలం పని కూడా దిట్టంగా చేస్తానండి, చేసి పెడతానండి. ఏమైనా నువ్వు మా సీతమ్మ కొడుకువి, తప్పుతుందా? ఓ పని చెయ్యి, మన ఇంటి ఎదురుగా ఇల్లు లేదు? అదేనండి. తిన్నగా నువ్వు అక్కడికి పెట్టితో సహా వెళ్ళిపో. అక్కడ ఒక ముసలమ్మ ఉంటుంది, శాంతమ్మని. నిన్ను చూడగానే అబ్బాయి సత్యం అని కౌగిలించుకుంటుంది. నువ్వు కూడా అమ్మా అని కౌగిలించేసుకో, అంతే. అమ్మో అమ్మో అమ్మో
అమ్మా నువ్వు కౌగలింత అంటే చూడు, ఇక నుంచి నీ పేరు సుందరం కాదు, సత్యం. అయ్యో అసత్యం! సత్యమే నాయనా, సత్యం. ఆ ముసలావిడ ఏమన్నా డీటెయిల్స్ అడిగింది అనుకో, మా ప్రయాణంలో మా చెడ్డ టైర్ అయిపోయి నీకు మాట్లాడదలుచుకోలేదని ముసుకెట్టుకు పడుకో, ఏం మాట్లాడుకో, మన తోట బంగ్లాకి రాత్రికి వచ్చేసి అక్కడ మిగతా విషయాలన్నీ నీకు చెప్పి ట్రైనింగ్ ఇస్తాను. వెళ్ళిపో. ఏమోనండి, చూసి చూసి నన్ను గోతులో దింపుతున్నా. ఎంత మాట అంటున్నావు అబ్బాయి? అదేమీ లేదు, నా మాట విను. ఇదిగో అడ్వాన్స్, నువ్వు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపో. నీ పేరు సత్యం, నువ్వు అక్కడే ఉంటావు, నేను జీతం ఇస్తుంటాను. వెళ్ళిపో. ఏమోనండి, పాపం అంతా మీదేనండి. సరే నాదే, వెళ్ళిపో. నమస్కారం, శుభం. అమ్మ సీతమ్మ కొడక, సమయానికి వచ్చి రక్షించు.